పూర్వం ఒక దట్టమైన అడవిలో 4 ఆవులు నివసించేవి. ఈ 4 ఆవులు ప్రాణస్నేహితులు. అవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి, కలిసే తినేవి, కలిసే నీళ్లు తాగేవి. ఒకదానికి కష్టమొస్తే మరొకటి సహాయం చేసుకునేవి. వాటి స్నేహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులు కూడా ఆశ్చర్యపోయేవి. అదే అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. దానికి చాలా రోజుల నుండి ఈ ఆవులను చంపి తినాలనే కోరిక ఉండేది. కాని ఆ 4 ఆవులు ఎప్పుడూ గుంపుగా రక్షణగా ఉండటం వల్ల సింహం వాటి దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయేది. ఒకరోజు సింహం ధైర్యం చేసి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే ఆ 4 ఆవులు ఏకమై తమ పదునైన కొమ్ములతో సింహాన్ని బెదిరించి తరిమికొట్టాయి. ఆవుల ఐకమత్యం ముందు తన బలం పనికిరాదని గ్రహించిన సింహం భయంతో అక్కడి నుండి పారిపోయింది. కొంతకాలం సంతోషంగా గడిచింది. కాని ఒక దురదృష్టవశాత్తు ఆవుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. గొడవ పెద్దదై నాకు నీ అవసరం లేదు అనుకుంటూ 4 ఆవులు విడిపోయాయి. అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న ఆవులు అడవిలో 4 వేరువేరు దిక్కులకు వెళ్లి ఒంటరిగా మేతమేయడం ప్రారంభించాయి. సింహం సరిగ్గా ఈ సమయం కోసమే ఎదురుచూస్తోంది. ఆవులు విడిపోవడాన్ని గమనించిన సింహం ఇదే మంచి అవకాశమని భావించింది. ఒకరోజు ఒంటరిగా మేస్తున్న ఒక ఆవుపై దాడి చేసి చంపి తినేసింది. మిగతా ఆవులు దూరంగా ఉండటంతో ఆ ఆవులు కాపాడలేకపోయాయి. అలా కొన్ని రోజుల వ్యవధిలోనే సింహం మిగిలిన 3 ఆవులను కూడా ఒక్కొక్కటిగా వేటాడి చంపేసింది. కలిసి ఉన్నంతకాలం సింహాన్ని భయపెట్టిన ఆవులు విడిపోయాక అదే సింహానికి ఆహారంగా మారిపోయాయి. ఈ కథలోని ముఖ్యమైన నీతి, మనం అందరం కలిసికట్టుగా ఉంటే ఎంతటి శత్రువునైనా, ఎంతటి కష్టాన్నైనా సులభంగా జయించవచ్చు.